సార్ ఎక్కడి నుంచి వచ్చారు? మాది యాక్చువల్గా వెస్ట్ గోదావరి ఏలూరు నేటివ్ ప్లేస్. ప్రజెంట్ మేము ఉండేది ఎక్కువ టైము గుంటూరు జిల్లా ఇటు ఆ ఏరియాలో ఉంటాం. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అయితే కంప్లీట్ అయిపోతుంది. ఒక పెద్ద మీటింగ్ అయితే ఇక్కడ అయితే పెడుతున్నారు. విజన్ 2047 అని చెప్పి ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్? గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి యొక్క నిర్ణయం భావితరాలకు ఆంధ్ర రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఏర్పరిచే దిశగా మా 2047 ఇది కార్యక్రమం మరి ఈరోజు విజయవాడ నగరంలో ఏర్పాటు చేయడం ఇది అభినందనీయం, హర్షించదగ్గ విషయం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. భవిష్యత్ కాలంలో యువతతో పాటు పారిశ్రామిక రంగంలో మరి అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందడంలో భారతదేశంలోనే అగ్రస్థానంలో ఉంటుంది అనేది నిస్సందేహంగా చెప్పవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ యొక్క రాజధాని నిర్మాణంలో 100% ఈ ఏరియాలో రాజధాని నిర్మాణం జరగాలి. ఇక్కడ రాజధాని నిర్మాణం వల్ల సెంటర్ పాయింట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది త్వరితగతిన 2.5 years రాజధాని నిర్మాణం జరగాలనేది రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష. అందులో నేను ఒక్కడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో ఎలా ఉండింది, ఇప్పుడు ఈ 6 నెలల్లో ప్రజలు ఎలా ఉన్నారు? గతానికి ఇప్పటికి పోల్చి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే ఒక ముక్తకంఠంతో ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా అత్యధిక మెజార్టీతో అత్యధిక స్థానాలను మరి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర రాజకీయ 75 ఏళ్ల రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఏ పార్టీకి రానటువంటి మెజారిటీ, ఏ పార్టీకి రానటువంటి సీట్లని మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చి గౌరవంగా సీఎం స్థానంలో 4వ సారి కూర్చోబెట్టడం అభినందనీయం. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉంది సార్ కూటమిలో? పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించారు. ఈ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన అందించాలి, అభివృద్ధితో కూడినటువంటి పరిపాలన అందించాలంటే సీఎం ముఖ్యమంత్రి జగన్ గారు ఒకసారి కట్ చేయండి. ఇది కట్ అంటే ఓకే అన్న, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండాలన్న ఒక ఆలోచనతోటి ఆయన ఈ కూటమి ప్రభుత్వంలో మరి ప్రధాన పాత్రధారిగా ఉండడం రాష్ట్ర ప్రజలందరూ కూడా గర్వించారు, సంతోషించారు. అదేవిధంగా మరి బీజేపీ, ఈ 3 పార్టీలు అంటే నేను ఏ విధంగా చెప్పాలని అనుకున్నా అంటే ఈ 3 పార్టీలు ఒక జాతీయ సింబల్ అయినటువంటి ఈ 3 సింహాలు 3 పార్టీలుగా నేనైతే అభివర్ణిస్తున్నాను. 4వ సింహంగా కనుకుంటే 4వ సింహంగా మనలాంటి ప్రజలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ అక్రమ రవాణా రైస్ గురించి అయితే ఎక్కువ లేవనెత్తుతున్న అంశం ఇది. నిన్న కలెక్టర్ మీటింగ్ లో మొన్న అయితే కలెక్టర్ మీటింగ్ పెట్టారు, నాన్ స్టాప్ గా అందరినీ వాయించేశారు. ఈ విషయం గురించి మీరేం మాట్లాడారు? ఈ రైసు అక్రమ రవాణా విషయాన్ని మరి చాలా చాకచక్యంగా అక్కడ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి మరి ఆ ఏరియాకి వెళ్ళడం, మరి దాని మీద అధికారులతోటి మాట్లాడి ఏ విధంగా చర్యలు చేపట్టాలి, ఏ విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. మరి భవిష్యత్ కాలంలో మరి రైసు స్థానంలో మరి ఎక్కడో మరి పేదవాళ్ళకి బియ్యాన్ని అందించాలి, ఉచితంగా బియ్యాన్ని అందించాలి అనే ఆలోచనతోటి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిశ్చయమైనటువంటి సంకల్పం. మరి ఎక్కువ మోతాదులో ఎక్కువ నగదుతో రైసును కొనుగోలు చేయడం, అదే నగదుని పేద ప్రజలకు ఉచితంగా ఇవ్వడం, ఈ ఉచితంగా ఇచ్చే ఈ నగదుని మళ్ళీ దళారులు వేరేగా అక్రమ రవాణా చేస్తూ అక్రమ మార్గంలో మరి సంపాదన ఆర్జించుకునే దీన్ని చూస్తూ ఉన్నాం. ఇవన్నీ అరికట్టాలంటే దాని రైస్ ప్లేస్లో నగదిస్తే బాగుంటుంది అనేది వారు ఏదైతే వాళ్ళ అభిప్రాయం ఉందో ఆ అభిప్రాయాన్ని మేము ఏకీభవిస్తూ ఆ అభిప్రాయాన్ని స్వాగతిస్తున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.